మొక్కలు పీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనుపై చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మొక్కలు పీకేసిన జనసేన నాయకుడు సూరెడ్డి శ్రీనుపై చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మరి పుష్పల కాలగొట్టి నేను 15 ఏళ్ళు పెట్టి నుంచి వ్యవసాయం పెట్టుకుంటున్నానండి. దున్నించుకుని అది చాలా గత్తరగా ఉండేదండి. పెంటలు కట్టేసేసి అదంతా శుభ్రంగా తీయించుకుని ముందు గేదెకి విత్తనం వేసుకున్నామండి. తర్వాత అలాగే మేము పాదులని మినపసేనని అన్నీ జల్లుకుంటున్నామండి. మా కన్నబిడ్డలు ఎలాగైతే పెంచుకుని ఇది చేసుకున్నామో ఆ భూమిని మేము అలాగే కన్నట్టుగానే మేము ఇది చేసుకుని దాన్ని సాగునీతం చేసుకుని దాని మీద పొలాన్ని పండించుకుని తింటున్నామండి. ఒక రాత్రి శనివారం నైటు వచ్చి శుభ్రంగా 2 కొక్కులను తీసుకొచ్చి జేసీపీలు శుభ్రంగా ఊర్చేసేరండి. శుభ్రంగా మాతో మాట అన్నా చెప్పకుండాను జనసేన నాయకుడు అనేసి చెప్పుకుంటున్నాడండి. అది మరి అది ఎంత మట్టుకదా సభ నాకు తెలియదు. కానీ ఆ సూర్యనేటి శ్రీను అతను నాకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించాడు. తర్వాత చేసి ఆ మర్నాడు చేసి ఇలా చేసాడు. అదేంటి అది కాలువలతో కదా, నేను ఇప్పటి నుంచే చేసుకుంటుంటే కాలువలు 2-3 సార్లు నా దగ్గరకు వచ్చి మీరు అంతవరకే పంట పెట్టుకుని పోవాలి కానమ్మా, పెద్దదైతే వేసుకోకూడదు అన్న అక్కడ మాట్లాడారు. అలాగే నేను అన్నాను. వాళ్ళు రాలేదండి. ఇప్పుడు ఊళ్ళో అన్న ఇతను చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసుకుని గెలిపించుకుని ఇది చేసుకుని ఏదో చెందామనేసి అనుకున్నారు. ఇక్కడ పని ఆ పార్టీ వాళ్ళే అందులోనే ఎన్నిపోటు పొడిచి మమ్మల్ని ఎలాగ ఇది చేస్తున్నారండి. మరి ఇక్కడ మాకేమి బతికి విధానం లేకుండా చేసినట్టు చేసేస్తున్నారు వాళ్ళు. మరి ప్రతిసారి కూడా మమ్మల్ని బెదిరించడం ఇది చేయడం అన్నట్టే చేస్తున్నారండి. మేము మరి ఎలా బతకాలి మా దరిద్రులు.